తాటవానే జగమనాలోభా. అదేదో ఆన్ స్క్రీన్ పాడండి గురువుగారు. సరిపోయింది. నేను మీ జాహ్నవి. హిందువులలో సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ చైతన్యం కలగడం కోసం సనాతన ధర్మ కృషి చేస్తున్నటువంటి సనాతన ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం అంటూ ఉన్నారు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ విషయాలని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. హరే కృష్ణ. చాలా 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 సంతోషం ఉంది గురుగారు. నిజంగా ఆనందానికి అవసరం లేవని చెప్పాలి. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది గురుగారు. అయితే మన ఇంటర్వ్యూ ముందు ఒక శ్లోకంతో చక్కగా ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం. శ్లోకం మీరు చెప్తే నేను ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక ఫోన్ కాల్, చింతామణి అని ఒక కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్వామి ఏదైనా శ్లోకం చెప్పి పెట్టండి అన్నారు. అంటే ఎండ్ ఆఫ్ ద కాల్ వాళ్ళు శ్లోకం అడిగారు. ఇది ప్రారంభంలో మీరు శ్లోకం అడిగారు. మరి నిన్న శ్రీరామనవమి కదా, నేను వాళ్ళకి చెప్పాను, నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీని అర్థం ఏంటంటే అన్ని ఆపదల నుంచి మనని రక్షించేటువంటి వాడు, అత్తారం అంటే అన్ని ఆపదల్ని నిర్మూలించేటువంటి వాడు, దాతారం సర్వసంపద అన్ని సంపదల్ని ప్రసాదించేటువంటి వాడు, లోకాభిరామం అంటే రాముడు అంటే ఆనందాన్ని కలిగి ఉన్నవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆనందమూర్తి ఆయన రాముడు. అటువంటి రాముడికి నా యొక్క ప్రణామాలు మళ్ళీ మళ్ళీ భూయో భూయో నమః. ఇది రాముడు గారిని మనం కీర్తించవలసినటువంటి విధానం. నిన్న శ్రీరామనవమి ప్రపంచమంతా, భారతదేశం అంతా, పల్లెల్లో అన్ని చోట్ల చేసుకున్నాం. నిన్న కూడా మేము పల్లె వెళ్ళాం. అది వనపర్తి దగ్గర జట్పురోడ్, జటాయు యొక్క పక్షి యొక్క రెక్కబడిన ప్లేస్ అని. అక్కడ ఒక పెద్ద గుడి ఉంది, తెలంగాణలోనే పెద్ద గోపురం కలిగినటువంటి గుడి, ఒక 500 సంవత్సరాల 600 ఏళ్ళ క్రితం గుడి, చాలా బాగుంది. అక్కడ చేసుకొని వచ్చాం. ఇవాళ ఉదయం నిన్న ఒక వీడియో చూసాం, ఆయన వివరాలు చాలా బాగా ఇచ్చాడు. భారతదేశంలో హీనపక్షం ఒక కొన్ని మిలియన్స్ మందికి రామ అనే పేరు ఉంటుంది. మిలియన్స్ అనే నెంబర్ కూడా ఇచ్చాడు. అలాగే రాంపూర్ అని సంథింగ్ లైక్ ఒక పేరు ఉంది. ఆ పేరుతో ఒక విలేజ్ ఉంది బెంగాల్లో. ఆ ఊళ్ళో అందరి పేరు చివర రామ్ వస్తుంది. కామన్, అందరికీ రామ్ అనేది ఎక్కడో చోట ఆ పేరులో కలవాల్సిందే. ఆ ఊరు మొత్తం రామమయం. అలాగే మన దేశంలో కొన్ని వేల రామ అనేటువంటి పేరుతో కలిగిన పల్లెలు ఉన్నాయి. ఇంకా పట్టణాల్లో రామనగర్లు లేని ఊర్లు ఏమి ఉండవు. ఇలా అంతా రామమయం. అలాగే బాలి ద్వీపం, నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళారట. గురూజీ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ 90% ముస్లిమ్సే ఉన్నారు, కానీ ప్రతి ఇంటి ముందు రాముడి యొక్క చిత్రమో విగ్రహమో ఏదో ఉంటుంది. వాళ్ళు అలా ఈ ధార్మికతను కలిగి ఉన్నారు ఇంకా అని చెప్పి. ఇంకా ఇండోనేషియాలో ఆ నది వెంబడి రామాయణం చెక్కబడి ఉంటుంది. ఇలా ఇంకా చాలా మనకి ఎవిడెన్సులు మొన్న ఒక చోట చూడడం జరిగింది. పెరు అని ఉంది కదా, అంటే సుగ్రీవుడు కొన్ని డీటెయిల్స్ చెప్తాడు. మీరు ఈ దిక్కుగా వెళ్తే ఇవి ఉంటాయి, ఈ దిక్కుగా వెళ్తే ఇవి ఉంటాయి. మొత్తం ప్రపంచం అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రామాయణం ఉంది. అలాంటి ఒక గుర్తు సింబల్ ఇప్పటికీ ఉందండి. అంటే టాపిక్ వచ్చిందని ఇంకా శ్లోకం అడిగారు, నిన్ను వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఏమిటంటే గొంతేరస్ అని 4 దంతాలు కలిగినటువంటి 7 గొంతేరస్ అంటారు. వాటి గురించి రామాయణంలో ఉంది, ఇంకెక్కడా లేదు. హనుమంతుడు నేను చూశాను,
ఈ యొక్క రావణాసురుడు యొక్క ఇంటి ముందు అంతఃపురం ముందు కాపలాగా వస్తున్నాయి 4 దంతాలు కలిగిన ఏనుగు. సుందరకాండలో ఉంది, నేను చదివాను. మీరు చదివారు చూసారు ప్రత్యక్షం మనం చూడలేము. ఈ ఈ ఈ వాటి గురించి రామాయణంలో ఉంది. అంటే చాలామంది మూర్ఖులు అదంతా కట్టుకదా ఇలా అవుతారు కదా, వాళ్ళకి సమాధానం ఏంటంటే పరిశోధకులు అలాంటి ఒక స్కల్ని వాళ్ళు సంపాదించారు. పిక్చర్స్ కూడా ఉన్నాయి. దాని కార్బన్ డేట్ టెస్ట్ చేస్తే దాని వయసు కొన్ని మిలియన్స్, కొన్ని లక్షల సంవత్సరాల కదా. అంటే రామాయణం ఎప్పుడు జరిగిందంటే మీకు ఒక ఉదాహరణ, అదొక రోజు మనం చూడొచ్చు. కలియుగం వయసు ఎంత? 4:32. దీనికి డబల్ ద్వాపర, దీనికి త్రిబుల్ త్రేత. అంటే 16 లక్షల సంవత్సరాలు. మీరు ఆ యొక్క ఏనుగు యొక్క దాని హిస్టరీ మనం పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా నేను ఎప్పుడూ మాట చెప్తుంటా, మనకి త్రిబుల్ తెలుసు, మనకు తెలియాల్సింది ట్రిపుల్ ఈ. ఏంటది? ఎవిడెన్స్, ఎపిక్స్, ఎథిక్స్. మనకి ఎపిక్స్ ఉన్నాయి, మనకి ఎథిక్స్ ఉంది, మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన పేరు మహమ్మద్. వారు మన అయోధ్య రామ మందిరం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్. వారు దాన్ని పరిశోధన చేశారు. వారు మాట చెప్పారు, ఈ భారతదేశంలో సెక్యులరిజం ఉంది అంటే కారణం కేవలం హిందువులు మెజారిటీగా ఉండడం. వన్స్ హిందూస్ బికమ్ మైనారిటీ దేర్ విల్ బి నో సెక్యులరిజం. వారు పోస్ట్ చేశారు ఏమిటంటే ఒక పరమశివుడి విగ్రహం, దాని వయస్సు 28,000 సంవత్సరాలు. 28,000 సంవత్సరాలు. అది ఎక్కడో దొరికింది, దాని కార్బన్ డేట్ టెస్ట్ చేశారు. మరి 28,000 సంవత్సరాల క్రితం ఏదైనా వేరే మతం ఉందా? అలాగే మీరు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళండి. అరబ్ కంట్రీస్లో కూడా తవ్వకాల్లో ఒక సూర్యదేవాలయం, ఒక విష్ణుమూర్తి విగ్రహం, ఒక శివాలయం, ఇలా చాలా బయటపడ్డాయి. అందుకని వీ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ఎథిక్స్, వీ హ్యావ్ ఎథిక్స్. వీ హ్యావ్ ఎథిక్స్ అనడానికి రుజువు ఏంటంటే మనం ఎవరి మీద దాడి చేయలేదు, దాడి చేయమని మన బుక్స్లో కూడా లేదు. మనకి ఎవిడెన్స్ ఉంది అనడానికి రుజువు ఎక్కడ పెడితే అక్కడ మన విగ్రహాలు దొరకడం. ఆ మధ్య ఎక్కడో కృష్ణా జిల్లాలో ఎవరో ఒక పాస్టర్ చర్చ్ కోసమని తవ్వుతున్నాడు. తవ్వుతుంటే అదే పునాది వేయాలి, ఒక హనుమంతుడి విగ్రహం దొరికింది. చర్చ అవ్వాల్సింది కాస్త ఆంజనేయ గుడి అయిపోయింది. చాలా సంతోషం. రాగానే నిన్న జరిగిన శ్రీరామనవమి చెప్పారు. అయితే మీరు ఇప్పుడు రాగానే రేపు ఏకాదశి ఉందమ్మా అన్నారు. మరి ఖచ్చితంగా మరి మన హిందువులకు ముఖ్యమైన పండుగల్లో ప్రతి నెల వచ్చేది కదా, మరి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? ఖచ్చితంగా నిన్న రామనామం కాబట్టి ఆ ఏమంటారు, ఆ వైబ్రేషన్ ఇంకా అలా ఇచ్చేస్తూ ఉంది. ఈ ఏకాదశికి అంటే మనం నెలకు 2 వస్తాయమ్మా. ఏకాదశి పేరు హరివాసరం, అంటే వెరీ వెరీ డియర్ మోస్ట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు. ఏ ఏకాదశి అయినా విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు అని అర్థం. అయితే మనం ఈ పేపర్లో ఇచ్చాం 26 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క విశేషము ఉంటుంది. ఈ ఏకాదశి వాటి పేర్లు బట్టి మనం వాటి విశేషం మనకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి 24 ఏకాదశి అమలకి ఏకాదశి. ఆ రోజు ఖచ్చితంగా ఆమ్ల పంచిపెట్టడము కొంచెం స్వీకరించడం కూడా చేయాలి. అలాగే పాండవ నిర్జల ఏకాదశి ఆ రోజు నీళ్ళు కూడా దాకుండా ఉంటే మంచిది. నిర్జల ఏకాదశి. శయన ఏకాదశి అంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళు. అంటే దీన్ని శయన ఏకాదశి అంటే చాతుర్మాస్యం మొదటి రోజు, మొదటి ఏకాదశి. అది మనం ఈ చాతుర్మాస్యంలో మొదటి ఏకాదశిలో శయన ఏకాదశి. అలాగే మనం బాగా చేసేటువంటి మన వాళ్ళు
వాళ్ళు బాగా చెప్పేటువంటి ఏకాదశి చాతుర్మాసంలో ఆఖరిది మోక్షద ఏకాదశి, అంటే వైకుంఠ ఏకాదశి అంటాం. అలా ఒక్కొక్క ఏకాదశి కొన్ని ఏకాదశులు మాత్రం చాలా ప్రత్యేకం. అన్ని 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 విశేషం. అసలు ఎందుకంత విశేషం? ఎందుకు అంటే ఈ ఏకాదశి నాడు అంటే మామూలు రోజుల్లో మనం ఆహారం యాజ్ యూజువల్గా మనం స్వీకరిస్తూ ఉంటాం. అదే ఏకాదశి నాడు ఎక్కువ సమయాన్ని, శక్తిని భగవదర్పితంగా మనం గడుపుతాం. అంటే ఆ రోజు, అంటే రేపటి రోజు భోజనం ఉండదు, అలాగే టిఫిన్ లాంటివి కూడా ఉండవు. పండుతోనో పాలతోనో లేదు కొన్ని పల్లీలు ఇలాంటి వాటితో సరిపెడతాం. రోజులాగా తినకుండా ఆహారాన్ని తగ్గిస్తాం. ఆహారం తగ్గితే లేదా ఆహారం అసలు లేకుండా ఉంటే శరీరానికి ఎక్కువ పని పెట్టే ఉండదు. అదే స్నానానికి, బాత్రూమ్కి తిరగక్కర్లేదు. ఆ టైం అంతా సేవ్ అయిపోతుంది. ఆ సమయాన్ని మనం జపం చేయడానికి, వినడానికి, రామకోట రాయడానికి, లేదా చదవడానికి ఇత్యాదిగా మనం ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది? అంతర్ముఖ సమారాధ్య, లోపల వైపు తిరగాలి కదా. పొద్దున్న కళ్ళు తెరిచినప్పటి నుంచి లోకం వైపే తిరుగుతుంటాం కదా. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? పుట్టి వాళ్ళు కళ్ళు తెరిచి ఓహొస్తుంటే చూడు చూడు అంటుంటారు. మనం చూడు చూడని ఏం చూపిస్తున్నాం? ప్రపంచాన్ని చూపిస్తున్నాం, ఏదో పరిచయం చేస్తాం. అమ్మ, నాన్న, మావయ్య, అత్తయ్య. కానీ ఎవరిని పరిచయం చేయాలో భాగవతం చెప్పింది. కొంచెం కటువుగా చెప్తుంది. ఈ భాగవతంలో ఏకాదశి మహత్యం చాలా బాగుంటుంది. భాగవతం ఏముంటుందంటే, ద మదర్ హూ నెవర్ థాట్ అబౌట్ గాడ్ టు హర్ చిల్డ్రన్స్, షీ నాట్ కన్సిడర్ యాజ్ మదర్, షీ కన్సిడర్ యాజ్ గుడ్ యాజ్ పిగ్. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్పడం జరిగిందంటే, హ్యూమన్ మదర్ మాత్రమే టీచ్ చేయగలుగుతుంది భగవంతుడిని లేదా మోక్షాన్ని. ఇంకా మిగిలిన పశుపక్షాదుల్లో అవి తల్లులే అయినప్పటికీ కేవలం ఆహార, నిద్ర వీటికే వాడి జీవితం సరిపోతుంది. అందుకని ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకునే ప్రతివాడు ఏకాదశి చేయాలి. ఏకాదశి చేయడం అంటే ఉపవాసము, అంటే మనం చాలాసార్లు విన్నాం, తినకుండా ఉండడం అనేది ఒక విధానం. కానీ ఏకాదశి యొక్క పరమ ఉద్దేశం ఉపవాసం, సమీపముగా నుండి, భగవంతుడికి సమీపంగా ఉండే గుళ్ళో కూర్చోవడం. గుళ్ళో కూర్చుని సెల్ ఫోన్ చూస్తే గుళ్ళో కూర్చుని ఏదో సీరియల్ చూస్తే ఉపకారం ఉంది. భగవంతుడికి మనం దగ్గరగా ఉండాలి. భగవంతుడు గుళ్ళో ఉండడం మంచిదే, కానీ భగవంతుడి దగ్గరే పని ఏమిటి? ఆయన గురించి బాగా వినడం, లేదా ఆయన గురించి చదవడం. లేదు నేను వెళ్తూ చెప్తాను, అన్న ఖాళీగా ఉండద్దు, మీరు చదవనన్నా చదువుకోండి, జపమన్నా చేయండి, రామకోటన్నా రాయ అంటే మళ్ళీ రాదు కదమ్మా, నాకు నిన్న కావాలి వస్తుందా? నువ్వు ఏం చేసినా రాదు కదా. అందుకని మనకి శాస్త్రాల్లో చెప్తారు, కాలక్షేపో నా కర్తవ్యం, క్షీణమాయు దినే దినే, యమస్య కరుణానాస్తి, ధర్మస్య త్వరితగతి. అంటే ఏమిటి? కాలాన్ని అర్థం చేయాలి. ఎందుకు చేయకూడదంటే, కాలక్షేపో నా కర్తవ్యం. ఎందుకు ఎందుకు డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే, క్షీణం ఆయు దినే దినే, రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది. ఎముడికి దయ లేదు, యమస్య కరుణానాస్తి, ధర్మస్య త్వరితగతి. నువ్వేం చేసావు? అదే పొద్దున్న కాలం అయిపోయి మన ఆకర్షాశ విడిచిపెట్టేస్తే నువ్వు నీకేం చేసుకున్నావు? ఓ ప్రశ్న వస్తే ఆలోచించుకోండి. మనం చెప్పగలగాలి. మీరు అంటే చదివితే, వింటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈశోపనిషత్తులో చెప్తారు, ఎప్పుడో 27 ఏళ్ళ క్రితం చదివాను. అందులో చెప్తారు, స్వామి నేను నీ కోసం చేసినవన్నీ నువ్వు గుర్తుపెట్టుకో, ఇది నా అంతిమ సమయం, నాకే ఫలం ఇవ్వాలో అది ఇవ్వు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకో అని భగవంతుడితో చెప్పాలంటే నువ్వు ఏమైనా చేసి ఉండాలిగా. నువ్వేం చేయకుండా గుర్తుపెట్టుకోమని చెప్పలేవుగా. కాబట్టి ఈ శరీరం బాగున్నప్పుడు, అంటే గరుడ పురాణంలో చెప్తారు, ఎండాకాలం జాగ్రత్త పడితే వానాకాలంలో కట్టెలకి
పిడకలకి ఇబ్బంది లేకుండా మన జీవనం వంట చేసుకునే వంట చెరుకుని దాచిపెట్టుకోవడం. మా చిన్నప్పుడు మాకు అనుభవం, మా అమ్మ అన్ని కట్టెలు పైన ఆటల మీద ఆవకాయలన్నీ కూడా పట్టి అన్నీ దాచిపెట్టేది. అని మాకు కింద నుంచి అందిస్తే పైన సర్దేవాళ్ళం. ఈ కట్టెలు అవి మరి కట్టెలు పోయాలి కదా, అంటే ఆ ఉదాహరణ ఇచ్చారు నిరపరాలు. ఈ కట్టెలు అవి పైన పెట్టి దాచుకుంటావు, వానాకాలం మళ్ళీ వాడుకుంటావు కదా. అలాగే రాత్రి సుఖంగా నిద్రపోవడానికి పగలు పనిచేస్తావు కదా. అలాగే ఈ శరీరం వదిలేక నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేసుకో. అయితే గురుగారు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా రెమెడీస్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుందంటారా? అమ్మ ఉంటుంది. ఇప్పుడు నిన్న ఆ జటపులలో ఉన్నాం, అక్కడ చెప్పాను నేను, మీరు రోజు జపం చేయండి, కానీ ఇలాంటి ఏకాదశి, శ్రీరామనవమి ఇలాంటి రోజులు, పౌర్ణమి ఇలాంటి ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ జపం చేయాలి. అలాగే మనం అయోధ్య, కాశీ, బృందావనం, ఇలా తిరుమల ఇవన్నీ కూడా క్షేత్రాలు, పుణ్యతీర్థాలు. అలాంటి చోట ఊరికే సరదాగా గడిపి వచ్చేయకూడదు, ఎక్కువ జపం చేయాలి. జపం చేయడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, పఠనం చేయడం ద్వారా మనం పొందవలసిన దానికంటే ఎక్కువ ఫలితం. అలాగే చూడండి, విశేషమైన తిథులు, విశేషమైన స్థలాలు, అన్ని తిథుల కంటే గొప్పది ఏకాదశి. అందుకని ఏకాదశి ఉపవాసం చేయండి. అలాగే మీరు కొంచెం నవ్వుతారేమో, ఏకాదశి ఎవరికి ఎగ్జామ్షన్ అని ఇక్కడ రాసే కూర్చొని మీరు చదువున్నాము. ఏకాదశి వీరికి మినహాయింపు. అంటే పిల్లలకి, రోగగ్రస్తులకి, వృద్ధులు, బ్రహ్మ రాక్షసులు, నలుగురు ఏకాదశి చేయకపోయినా పర్లేదు, ఎవరెవరు వాళ్ళు. ఎవరెవరు అంటే పిల్లలు చేయక్కర్లే, అది చిల్డ్రన్స్ కాబట్టి, చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి వాళ్ళు తినచ్చు. రెండెవరు? వృద్ధులు. వృద్ధులు పాపం శరీరంలో శక్తి ఉండదు, ఎగ్జామ్షన్. మూడోది ఎవరు? రోగగ్రస్తులు, ఫిజికల్గా వాళ్ళ ప్రాబ్లం ఉంది. ఈ మూడు నువ్వు కాకుండా కూడా, యు ఆర్ నాట్ పేషెంట్, యు ఆర్ నాట్ చైల్డ్, యు ఆర్ నాట్ ఓల్డ్ పర్సన్, స్టిల్ యు ఆర్ ఈటింగ్ మీన్స్ యు ఆర్ అదే. అలా ఎందుకు చెప్పారంటే మీకు కింద చెప్పాను, భాగవతంలో రుక్మానుదని ఒక రాజు ఉంటాడు, అని అనౌన్స్మెంట్ చేయించేవారు ప్రతిరోజు. అంటే రేపు ఏకాదశి కదా, ఇవాళ రోజు సాయంత్రం టంకి వేయించేవారు. ఏకాదశి అందరూ వ్రతం చేయాలి, అది కఠిన శాసనం. 8 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వారు, 8 నుంచి 80 ఈ మధ్యలో వాళ్ళందరూ ఏకాదశి చేయాలి, అది రూల్ వాళ్ళ రాజ్యంలో. లేకపోతే వాళ్ళని ఆయన తీవ్రంగా పరిగణించేవాడు. అయితే ఏకాదశి ఎందుకు చేస్తే లాభం అంటే శరీరానికి లాభం, దేహానికి లాభం, దేశానికి కూడా లాభం. ఒక జపాన్ సైంటిస్టు ఉపవాసం మీద రీసెర్చ్ చేసి ఆయన ఏమంటారు, ఏదో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఉపవాసం యొక్క ఉపయోగం. అది కాకుండా మా పెద్ద స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, సంవత్సరానికి 2 సార్లు, నెలకి 2 సార్లు ఏకాదశి ఉపవాసం చేస్తే దేశంలో ఆహార కొరత ఉండదు. ఉదాహరణకి మన దేశంలో 140 కోట్ల మంది. ఒక్కసారి ఊహించాం, 140 కోట్ల మంది ఒక్కరోజు భోజనం మానేస్తారు. కొన్ని 100 కోట్ల మంది అనుకోమ్మా, 40 కోట్లు తీసేసి టచ్ అవుతున్నాము ఇప్పుడు. ఓకే ఓకేనా? ఓకే ఓకే అది 40 కోట్ల మంది తీసిన 100 కోట్ల మంది భోజనం మానేశారు అనుకోండి, ఎన్ని వేల టన్నుల ఆహారం మిగిలిపోతుంది. అవునా? అటు ఆహారం మరొకరికి ఉపయోగపడుతుంది. ఒకటి ఎడ్యుకేట్ చేయాలి అమ్మా. ప్రపంచం అంతా బాగుండాలంటే ఒక్కటే మార్గం, ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్. అది ఏ విషయమైనా. ఇప్పుడు ఊరికి ఉదాహరణ చెప్తున్నా, బఫే డిన్నర్ అంటారు, అది బఫే మీల్స్. అది అసలు మనకు ఉందా? 50 ఏళ్ళు వెనకాల ఉందా? అసలు అలాంటి ఆలోచనలు, అలాంటి పద్ధతులు మనకు లేవుగా. ఎప్పుడైనా ఎవరన్నా ఒక నవయువకుడు కనబడితే ఎరా పప్పన ఎప్పుడు పెట్టేస్తావు అనేవారు. అంటే భోజనం, అది పెళ్ళి ఎప్పుడు అని. పెళ్ళి అంటే ఏమిటి? ఖచ్చితంగా విస్తర వేయాలి, బంతి భోజనం,
ఒక సామెత కూడా ఉందిగా, వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా, బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సింది వస్తుంది. అంటే కూర్చుని భోంచేయాలి. ఆరోగ్యం ఆరోగ్యం. డైనింగ్ టేబుల్ కూడా మన సిస్టంలో లేదు, పీట పీట. అలాగే మనం వంగి భోంచేయాలి. ఇవన్నీ ఆరోగ్యం సంబంధించిన విషయం. మరి బఫే భోజనం అంటే బఫేలో భోజనమే, అది నిలబడి తింటుంది కదా, జంతువు అది నిలబడి తింటుంది. ఆ నిలబడి తినడం వల్ల పొట్టేం ప్రెస్ అవ్వదు, ఇంకా నిండలేదేమో అని ఫీల్ అవుతుంది. తద్వారా మనం చూస్తాం రకరకాల అనారోగ్య సమస్యలు అని ఉదాహరణ చెప్పాను. అలాగే ఇందాక ఒకటి వీడియో చూశాను, అంటే అది మనకు అప్రస్తుతమైన చెబితే మంచిదని చెప్తున్నాను. పిల్లలు ఇప్పుడు అంటే ఈ ఐస్ క్రీములు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినేస్తున్నారు కదా. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు తినేసి వాళ్ళకి పరిణితి పొందని వయస్సులోనే పెద్దవాళ్ళు అయిపోతూ, శరీరం పెద్దగా అయిపోతుంది, ఇవన్నీ అయిపోతుంది కదా. ఎవరో సైలెంట్గా ఒక యోగా ఒక చిన్న టిప్ లాంటి పెట్టారు. అదేమిటంటే, మీ పిల్లలు ఇలా తొందరగా ఇలా అయిపోతున్నారు, ఇది అవ్వకుండా ఉండడానికి ఇలా చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. ఏమిటమ్మా ఒకప్పుడు మనం అదన్నమాట అదన్నమాట ఏంటి తిరగల వయసు. నాకు అనిపించింది, ఓ ఇవన్నీ అమ్మలు అమ్మమ్మలు చేశారు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ గురుగారు, నేటి తరం యువత అంతా కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు, హిందువులే ఇవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ ఎందుకు చాదిస్తారు మా మీద రుద్దుతున్నారు అంటున్నారు. వాళ్ళకి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? మనం ఏదన్నా కామెంట్ చేయడం ఈజీ, నిరూపించాలిగా. ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి, మొన్న నేను ఎక్కడికో వెళ్తే ఏలూరు దగ్గర మహాదేవపల్లి అని ఒక శివాలయం అగస్త్యుడు ఆయన ప్రతిష్ఠించింది. చిన్న పాప మాలీలు ఉంటాయి. ఆ కళ్ళజోడు కూడా ఏం కళ్ళజోడు? సోడబుడ్డి. చిన్న పిల్ల సోడబుడ్డికి వెళ్ళొద్దారు. ఏం చెప్పాలి? సరే ఆదిత్య చదువుకోమని చెప్పి. అలా ఎందుకు అవుతుందంటే, తల్లి సరైన తిండి తినకపోవడము, హెరిడిటీ, వీళ్ళు అక్కలేనిది తినడం, ఇవన్నీ లేవు. 1 year పిల్లోడు మా అబ్బాయి సరే లేకపోతే తినండి అంటే వాడి సెల్ నాకు కూడా చూద్దాం, అమ్మో రణరంగం చేసేస్తాడు. 1 year పిల్లోడు సెల్ ఫోన్ లాక్కోవాలంటే రణరంగం అయిపోతుంది. మనం అలవాటు మరి మనం అది ఓ నెగిటివ్ ఒకటే చూస్తే, మనం 3 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ళు హాయ్ హలో చూడు హరికృష్ణ బోలు చిన్నపిల్లడు, మొన్న బాగా వైరల్ అయ్యింది, వరల్డ్ వైడ్ వైరల్ అయింది ఆ పిల్లోడు. వాట్స్ యువర్ నేమ్ ప్రభుజీ అని అడిగితే ఆ యాంకర్, మై నేమ్ ఈజ్ భాగవత్ దాస్ బ్రహ్మచారి. అసలు ఎంత బాగా చెప్పాడండి. వాళ్ళు అసలు అలా పులకించిపోయారు, ఆ యాంకర్లు, అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా. అంత చిన్న పిల్లోడు భగవద్గీత గురించి మీరు ఏం చెప్తారు అని అడిగితే, మై ఎగ్జాంపుల్ తెస్తాను అని అసలు ఎంత బాగా చెప్పాడంటే. ఇదంతా గత జన్మ నుంచి అది కూడా ఉంటుంది. మీకు బండగుర్తు ఏమిటంటే, ప్రహ్లాదుడు ఎలా వచ్చాడో అలా ఈ పిల్లలందరూ రావచ్చు. మరి ఈ పిల్లడు అలాగేగా, వాళ్ళ నాన్నగారు, నేను చదివాను ఆర్టికల్, అంటే ఈ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఇస్కాన్ బయట నుంచి ఉన్నాడు. వాళ్ళు ఇంకా రావట్లేదు. ఇంకో ఫ్రెండ్ ఇతనితో లోపలికి వెళ్ళొద్దాం అన్నాడు. ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళొస్తే ఎవరో కలిసారు, ఏదో బుక్ ఇచ్చారు, ఇంటికి వచ్చారు, చదివారు. ఆ పుస్తకం మస్తకంలోకి ఎక్కింది అంతే. ఆ తర్వాత వాళ్ళ భార్యకి ఈ తత్వం అర్థమైంది. ఈ పిల్లోడు కలిసి అయినప్పటి నుంచి ఇంకా సినిమాలు, టీవీలు, అసలు సెల్ ఫోన్ చూడడం అన్నీ మానేసింది.
కేవలం జపం చేయడం, భాగవతం చదవడం, శ్రద్ధగా పూజ చేయడం. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు కదా. అందుకనే భగవద్గీతలో స్వామి చెప్పారు, మన్మనాభావ మద్భక్తు మధ్యాజీమా నమస్కృతి. నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ సతతం కీర్తయంతో మాం అన్నాడు. నా గురించే భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతో నన్ను భజించు. ఇలా ఆవిడ ఎప్పుడు ఇంకా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, పూజ చేస్తూ, జపం చేస్తూ, వంట చేస్తూ, వింటూ, ఈ వైబ్రేషన్ అంతా పిల్లవాడికి రాకుండా వెళ్ళిపోతుంది. ఒకటి మీరు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న. దానికి స్వామి భగవద్గీత ఏంటంటే శ్రీమతాంగే అంటారు. ఊరికే మీరు అన్నదైతే పక్కా నిజం. ఎందుకంటే ఊరికే అలాంటి 3 ఏళ్ళ పిల్లవాడు అంత గొప్ప మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ గత జన్మల్లో బోల్డ్ అంతా చేసి ఆ బ్యాలెన్స్ ఉంటుంది, ఓ 5% 10% అది పూర్తి చేయడానికి వస్తారు. వాళ్ళనే కారణ జన్ములు అంటారు. ఇప్పుడు 33 ఏళ్ళు 63 ఏళ్ళు వస్తేనే రాగద్వేషాలు ఏం పోవట్లేదే. మరి 3 ఏళ్ళ పిల్లలు అలా నవ్వుతూ అంత పెద్ద పెద్ద మాటలు అనే मैंने एक एग्जाम्पल देता है భగవద్గీత అని చెప్పి దాని మీద ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాయంటే, మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, ఒక బొమ్మ కొట్టారు, దాన్ని ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ ఇస్తాడు. అలాగే హ్యూమన్ బాడీ ఎలా డీల్ చేయాలో దానికి ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. 3 ఏళ్ళ పిల్లలు అంత గొప్ప ఉదాహరణ ఎలా ఇవ్వగలిగేది? బట్టి ఏం చెప్తాం, చెప్పలేదు. కాబట్టి పూర్వజన్మ యొక్క సుకృతి, తద్వారా అటువంటి అమానాన్న కడుపులో పుట్టడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే గురువుగారు భగవద్గీత గురించి ఎలాగో అన్నారు కాబట్టి నిజంగా భగవద్గీతని ప్రస్తుత పాఠ్యాంశాల్లో ఒక సబ్జెక్టుగా అవ్వాలి అంటే దానికోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు? అది చేయాల్సిందే అంటారు. అది ఖచ్చితంగా ఉండాలి. భగవద్గీత ఇవాళ కూడా ఎవరో ఫోన్లో అన్నారు, మూర్ఖులు భగవద్గీత మత గ్రంథం అనుకుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్. భగవద్గీత నాట్ ఫర్ హిందూస్, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్స్. ఇది ఫిక్స్డ్. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, స్కై ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, వాటర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు హిందూస్, దిస్ ఆల్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఇప్పుడు అంటే సొసైటీకి మంచిదని చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఈ బాటిల్ ఇచ్చారు, నేను యాక్చువల్గా ఎన్ని నీళ్ళు తాగుతాను, ఈ నీళ్ళు కొన్ని తాగి ఇక్కడ వదిలేసాను అనుకోండి, తర్వాత 10 మినిట్స్ తీసుకొచ్చి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాను. ఎవరో పోస్ట్ పెట్టారు, కొంచెం తాగి పెట్టేస్తున్నారు, అసలే మనం చాలా నీటి కలుగుతూ ఉన్నాం కాబట్టి నీళ్ళు వేస్ట్ చేయకండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అలా మనకి మన మానవ జీవితంలో ఒక క్షణం కూడా వ్యర్థం చెయ్యొద్దు అని భగవద్గీత చెప్తుంది. ఎందుకంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఆఖరి మాట ఏంటన్నా? సుదుర్లభ. దుర్లభ అంటే అర్థం ఏంటి? దుర్లభ అంటే రేర్ కదమ్మా. సుదుర్లభ వెరీ రేర్. ఏమిటి వెరీ రేరు? మళ్ళీ రానటువంటిది ఈ మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మని వ్యర్థం చేయకూడదు. ఏం చెయ్యాలి? మనం ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలి. ఎందుకంటే బహూనాం జన్మనామంతే, వేల కొద్ది జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వేల కొద్ది జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవంతుడైన వాడు నా గురించి తెలుసుకుంటాడు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఏమని తెలుసుకుంటాడు? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అన్నిటికీ కారణమని అతను తెలుసుకుంటాడు. అటువంటి వాడిని మహాత్ముడు అంటారు. ఎవరు పడితే వాడిని మహాత్ముడు అనకూడదు. అన్నిటికీ కారణం వాసుదేవుడు అని తెలుసుకున్నవాడు మాత్రమే మహాత్ముడు. ఇది భగవద్గీత నేర్పిస్తుంది. మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏముంది? నేను చేశాను, ఐఎమ్ ద డూయర్. ఇప్పుడు చూడండి, పిల్లలు చూడండి, అది నాది అని కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? ఈ నా అనే భావం ఎవరిలోనైనా ఉంటుంది. ఈ నా అనే భావం తీసేయడానికి భగవద్గీత. అందుకని నేను రోజు 12 అధ్యాయం చదువుతాను.
12వ అధ్యాయం చదివితేనే మాట్లాడదు. మీరు పొద్దున్న ఫోన్ చేసి ఎత్తలేదు, మౌనంలో ఉంటా. అవును, ఎక్కువ మీరు మౌనంగా ఉంటారు. ఉదయం కూడా మౌనంలో ఉంటాను. అంటే చాలా చదువుకోవాలి. ఆదిత్య హృదయం, భగవద్గీత, పూజ, హోమం, జపం ఇలా చాలా ఉంటాయి. ఒకసారి బ్రేక్ చేసామనుకో మీ ఫోన్ ద్వారా ఆడుకున్నా చాలా అయిపోతుంది. అందుకని అదొక ఫెన్సింగ్ అనమాట. ఫెన్సింగ్ మౌనం. ఈ భగవద్గీత 12వ అధ్యాయం నాకు ఎందుకు ఇష్టం అంటే అని మీరు చదివితే దాని అర్థాలు భలే బాగుంటాయి. అని భగవంతుడు ఒక చిన్న పిల్లవాడిని తండ్రి బతిమాలినట్టు ఇలా చెయ్యి, చేయలేవా, ఇలా చెయ్యి, చేయలేవు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఒక 5-6 స్టెప్పులు దిగి మనకి స్వామి మనకి కన్విన్స్ చేస్తారు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది.